जय अचल सद्गुरु ब्रह्मराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నాయనమ్మ గారి షష్టమ వార్షిక ఆరాధన సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి గురు పరమాత్మకు మరియు గురువు గారికి తాతగారు నాయనమ్మ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక చిన్న సందేశము, అందరికీ తెలిసిన విషయాన్నే మళ్ళొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాము. అంశము ఒక చిన్న ప్రశ్న అందరికీ, భక్తి గొప్పదా సేవ గొప్పదా? భక్తి గొప్పదా సేవ గొప్పదా? అంటే సేవ ఉంటే భక్తి ఉండక్కర్లేదంటారా, లేదా భక్తి ఉంటే సేవ లేకపోయినా పర్లేదంటారా? నా ప్రశ్న అంతర్ధానం అది. రెండు ఉండాలి. అదే అంశంతో కూడిన చిన్న ఉదాహరణతోని మనం ఒకసారి స్మరించుకుందాము. పుండరీకుడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పుండరీకుడు తన తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ మరియు భక్తి భావన ఉండడం వలన వారి సేవలోనే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేయాలనే అంకిత భావంతో ఉండేవాడు. ఆయన సేవ మరియు తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమను చూసి ఆ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి వచ్చి, ఓ పుండరీక, నీ సేవను చూసి తరించాను, నేను నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్పి పిలుస్తారు. ఆ సమయంలో ఆయన గుడిసెలో తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తూ ఉంటే స్వామి వచ్చాడని తెలిసినా కూడా ఒక చిన్న ఇటుకరాయిని ఆయన దగ్గరికి జరిపి, సరే కొద్దిసేపు ఆగండి, ఇటుక మీద నిల్చొని ఉండండి, నేను మా తల్లిదండ్రులకు సేవ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు. అయినా సరే భగవంతుడు, ఏంటి నేను అక్కడి నుండి వస్తే, నేను నిన్ను చూడడానికి అనుగ్రహం ఇవ్వడానికి వస్తే నీ తల్లిదండ్రులు ముఖ్యమైపోయారా అనే ఆలోచన కూడా చేయకుండా భగవంతుడు కూడా అలానే అదే ఇటుక మీద నడుము మీద చేతులు పెట్టుకొని అలానే గంటల తరబడి వేచి చూడసాగాడు. ఎన్ని గంటలు తరిచినా కూడా తన తల్లిదండ్రులు గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత భగవంతుని కాళ్ళ మీద పడి, నేను ఎంతో తప్పు చేశాను, మిమ్మల్ని వేచి చూసేలా చేశాను, నా తప్పును క్షమించండి అని అడిగాడు. పుండరీక, నువ్వెందుకు క్షమాపణలు కోరుతున్నావు? నీ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి నీ నిస్వార్థ ప్రేమ మరియు భక్తి నాకు ఎంతో నచ్చింది. నా మీద ఉన్న భక్తి కంటే వారి పట్ల ఉన్న నీకు అంకిత భావం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పడం జరిగింది. అయితే నేను ఇందాక అడిగిన ఒక ప్రశ్నకి మీరందరూ అయితే రెండు ఉండాలని చెప్పారు. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, రెండు ఒకటే, రెండు వేరు కాదు, రెండు ఒకటే. భక్తి అనేది భగవంతుడి పట్ల ఉండే ప్రేమ మరియు మనకి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతాభావంతో అంతర్లీనంగా ఉండేది భక్తి. ఆ భక్తి వల్ల వచ్చిన జ్ఞానము తన తోటివారిలో కానీ, తనకు ఆ జ్ఞానాన్ని పంచిన గురువు పట్ల కానీ అంకిత భావంతో సేవ చేయడము, లేదా తన తల్లిదండ్రులను ఆరాధించడం అనేది సేవ. అంతర్లీనంగా ఉండేది భక్తి అయితే, బాహ్యంగా ఆచరణలో ఉండేది సేవ. కాబట్టి ఈ రెండు పదాలని వేరువేరుగా కాకుండా ఒకటైన పదంగా లేదా ఒకటైన కార్యంగా మన జీవన శైలిలో అలవర్చుకునే ప్రయత్నం చేయాలని, అలా అలవర్చుకునే విధంగా శక్తి సామర్థ్యాలను మనకి ఆ గురు పరమాత్ముడు అందించాలని కోరుకుంటూ, జయ అచల సద్గురు బ్రహ్మరాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.